హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈ కేకు చాలా బావుంటుందండి. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కేక్‌ని ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా రెడీ చేయాలో ముందుగా వీడియోలో చూద్దామండి. నేనైతే ఒక 2 కప్పులు బాలామృతం పిండి తీసుకున్నానండి. 2 కప్పులు మిక్సీ గిన్నెలో వేసి దీన్ని బాగా మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. పౌడర్ అంతా కూడా మిక్సీలో వేసాక మనం దీన్ని బాగా మిక్సీ పట్టించాలి. చూడండి పిండి మొత్తం బాగా పౌడర్‌లా అయింది. ఇలా మెత్తగా ఎంత బాగా వచ్చిందంటే మనకి కేక్ కూడా అంత బాగా వస్తుంది. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం అందులో బేకింగ్ సోడా ఎయ్యాలి హాఫ్ స్పూను. అలాగే అర స్పూను వెనిలా ఎసెన్స్ ఎయ్యాలి. నెక్స్ట్ ఒక 3 స్పూన్లు నెయ్యి వేయాలి. అటు ఇటు బాగా కలుపుకోవాలి పిండి కలిసే వరకు. అలాగే నెక్స్ట్ ఒక 2 గరిటెలు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి పిండి అంతా బాగా కలిసే వరకు మళ్ళీ కలుపుకోవాలి. అలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం కొంచెం కొంచెం అందులో పాలు వేస్తూ స్లోగా కలుపుకోవాలి. అలా బాగా కలిసే వరకు మనం అలాగా కొంచెం కొంచెం పాలేస్తూ కలపాలి. ఇది కొంచెం తిక్‌గా వచ్చే వరకు చూసుకోవాలి. మనకి ఇలా మరిగించిన పాలు వేయడం వల్ల మనకి కేక్ అనేది కొంచెం టేస్ట్ బావుంటుంది. దీన్ని అలా కొంచెం కొంచెం కలుపుతూ మరి కొంచెం పాలేసుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. చాలా బావుంటది. ఇలా వచ్చిందంటే కేక్ కూడా చాలా బాగా వస్తుంది. ముందుగా మనం కేక్ బౌల్‌కి ఆయిల్ రాసి అందులో పేపర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసిన మిశ్రమాన్ని అందులో వేయాలి. అటు ఇటు ట్యాప్ చేయాలి సమానంగా అయ్యే వరకు. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పైన కళాయి పెట్టాలి. అందులో ఒక స్టాండ్ పెట్టాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ వేడయిందో లేదో చూసుకోవాలి. లేదంటే పైన ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి చూడండి కొంచెం వేడయింది. మనం ముందుగా రెడీ చేసిన కేక్ బౌల్ అందులో పెట్టాలి. నెక్స్ట్ పైన ప్లేట్ మూత పెట్టుకోవాలి. మినిమం ఒక 13 మినిట్స్ అయితే కేక్ బాగా రెడీ అవుతుంది. చూడండి రెడీ అయింది కేకు. మనం ఇందులో చాకు గానీ ఏదైనా చిన్న స్టిక్ గానీ పెట్టి చూడాలి. చూడండి చాలా బాగా వచ్చింది కేకు. అసలు అంటుకోలేదు. మనం బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని కట్ చేస్తే కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. పీసులు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది కేకు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.